ఐక్యత వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత జై హో అంబేద్కర్ జై హో అంబేద్కర్ మీకు యాక్టివ్ అయితే సంతోషపడరా ఇట్లా తమ్ముడు ఎదురా ఇదే ఓకే చేయలేము కూర్చో పుస్తకం మీద కూర్చో ఏం కాదు వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత 76వ సంవత్సరం దినోత్సవం సందర్భంగా పోస్ట్ ఆఫీస్ సెంటర్లో డిఎస్పీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ కలిసే ఉండాలని చెప్పి రానున్న రోజుల్లో రాజ్యాధికారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ చేపట్టాలని చెప్పి ఈరోజు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో డిఎస్పీ సమాజ్వాదీ పార్టీ సంజీవ్ మహారాజ్ ఆధ్వర్యంలో పోస్ట్ ఆఫీస్ రింగ్ రోడ్లో ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గజమాల వేసి అక్కడి నుంచి మా తాతలు ముత్తాతలు నిర్మించిన పోస్ట్ ఆఫీస్ సెంటర్లో అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలి అని చెప్పి ఈరోజు అందరం కలిసి కట్టుగానే రానున్న రోజు ఉద్యమం చేస్తామని చెప్పి ఏ సమస్య ఉన్నా పార్టీలకు అతీతంగా ముందుండి మేమందరం ఉద్యమం చేస్తామని చెప్పి ఈ యొక్క రిపబ్లిక్ డే సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దీనికి ముందుగా సభాధ్యక్షత వహించే మా యొక్క సంజీవ్ మహారాజును మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి సమయాన్ని వెచ్చించి వచ్చిన వివిధ కులాల పెద్దలు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు పేరు పేరున భీమ్ వందనాలు. జై భీమ్, జై భారత రాజ్యాంగం. ఈ యొక్క 76వ గణతంత్ర దినోత్సవం మనం అందరికీ ఈ దేశవ్యాప్తంగా చేయాలి. మనందరం ఎందుకు చేసుకోవాలంటే ఈ దేశంలో మనధర్మ శాస్త్రానికి అమల్లో ఉన్నప్పుడు ఒక గౌడ కులస్తుడు కళ్ళు గీసుకునేవాడు, ఒక మాది కులస్తుడు చెప్పులు కుట్టుకునేవాడు, ఒక మాల కులస్తుడు ఇక్కడ అలాగే కోయ కులస్తుడు వాళ్ళ వృత్తులని ధర్మంగా చేసుకొని ఇదే మీ బతుకు, ఇదే శాసనం, మీరు ఇట్లనే బతకాలంటే మన తాతలు తండ్రులు విద్యకు దూరం చేసిర్రు, ఈ దేశంలో అధికారానికి దూరం చేసిర్రు, సంపదకు దూరం చేసిర్రు, ఈ సమాజంలో గౌరవం లేకుండా చేసిర్రు, ఒక జంతుప్రాయమైన జీవితాన్ని పరిమితం చేసిర్రు. ఈ యొక్క సామ్రాజ్యవాదం బ్రిటిషర్స్ కాలంలో విద్యావంతులైన పూలే వారసత్వాన్ని కొనసాగించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ ఫలాన్ని మనకు తీసుకురావడంతో ఈ భారత రాజ్యాంగం అమలు జరగడంతో 1950 జనవరి 26న ఈ దేశ ప్రజలకు శిరోధార్యమైన శాసనం భారత రాజ్యాంగం అమలు జరగడంతో ఈడ మనందరికీ కొత్తగా జన్మించిన మనందరికీ మన కొత్త జీవితాలు ప్రసాదించబడ్డాయి. విద్య, వైద్యం, ఉపాధి, రాజకీయం, సామాజిక గౌరవం అన్ని రంగాల్లో మనకు ప్రాధాన్యత వచ్చింది. కాబట్టి ఈ యొక్క పురస్కారానికి గౌరవ అతిథులుగా బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాల నుంచి వచ్చిన మీ అందరికీ ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ సభను ఉద్దేశించి తెలంగాణ మాల మహానాడు భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కుల రవీంద్ర గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాం. పోస్ట్ ఆఫీస్ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులర్పించి మన 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మాల మహానాడు తరఫున గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అక్కినేడి ప్రసాద్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఈరోజు 76వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం మనం జరిపించుకుంటున్నాము. అంబేద్కర్ రాజ్యాంగం రాసిన ప్రకారంగా మనకి ఈ స్వతంత్రం వచ్చి ఇన్ని
సంవత్సరాలైనా మనం అగ్రకులాలే పరిపాలించుతున్నారు. మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళు పరిపాలించలేకపోతున్నారు. మన తండ్రులు మన వాళ్ళందరూ జెండాలు మోయటమే సరిపోతుందిలే కానీ రాబోయే కాలంలో మన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మన అందరం కలిసి మనమే ఒక జెండా, ఒక పార్టీ కిందకు వచ్చి అందరం పనిచేసి మనమే గెలిపించుకుని రాజ్యాంగాన్ని మనమే ఇచ్చేసుకుని మనమే పార్టీలను గెలిపించుకుని మనమే సహకరించాలని కోరుతున్నాను. కోటేశ్వరరావు, నేను దుడుదెబ్బ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. ఈరోజు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో సత్కరించడం జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు జీవన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలకు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఏదైతే భారత రాజ్యాంగం మనకు అమలులోకి వచ్చిన రోజు కాబట్టి ఈ జనవరి 26న ప్రతి సంవత్సరం మనం జెండా ఆవిష్కరణ చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా అంబేద్కర్ గారు ఆదివాసీ ప్రాంతాల కోసం, ఆదివాసుల కోసం 5th షెడ్యూల్ ఏరియాను రచించడం జరిగింది. అలాగే ఆర్టికల్ 342 ద్వారా ఎస్టీలో ఉన్నటువంటి మరి ఆదివాసీలకు ప్రత్యేక చట్టాలను, ప్రత్యేక హక్కులను, ప్రత్యేక రిజర్వేషన్ కల్పించినందుకు ఈ సందర్భంగా మేము మన అంబేద్కర్ గారికి రుణపడి ఉంటాం. మా ఆదివాసీ సంఘం తరఫున మరి ఈ యొక్క ఉద్యమ వందనాలు తెలియజేసుకుంటున్నా. జై ఆదివాసీ, జై భీమ్. జై భీమ్. జై భీమ్.